విశాఖపట్నంలో ఒక దారుణం జరిగింది. కన్న కొడుకు బైక్ అడిగాడని ఆ తండ్రి 50,000 అప్పు చేసి బైక్ కొనిస్తే ఈ రోజు ఆ కొడుకే లేకుండా పోయాడు. దసరా వస్తుంది, ఆఫర్లుంటాయి, నాకు బైక్ కొనిస్తారా? లేకపోతే నేను చచ్చిపోవాలని ఆ తండ్రిని బెదిరించాడంట. కానీ ఆ తండ్రి ఒక ఆటో డ్రైవర్. అతని రోజు కూలి 500-600 వచ్చేదంట. కొడుకు అడుగుతున్నాడు కదా అని దసరా రోజు 50,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి దసరా రోజు బైక్ కొనిస్తే, దసరా అయిన మూడో రోజు ఆదివారం రోజు అతని ఫ్రెండ్ ఇంటికి వచ్చి టిఫిన్ చేసి వద్దామని అతన్ని బయటికి తీసుకెళ్లాడంట. తండ్రి ఎదురు చూస్తున్నాడు ఇంకా కొడుకు ఇంటికి రాలేదని. నైట్ 1 గంటకు అతనికి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందంట. హరీష్ మీ కొడుకేనా అంటే, అవును నా కొడుకే అంటే, వెంటనే కేఎస్ హాస్పిటల్ కి రండి అంటే అతను వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తండ్రి అక్కడికి వెళ్ళి చూసేసరికి అతని చెయ్యి ఇరిగిపోయింది, కట్టు కట్టారంట. అతను ఆ తండ్రితో మాట్లాడాడు, ఒకే మాట మాట్లాడాడంట, నాన్న చెయ్యి కొంచెం పైకి లేపంటే వెంటనే పైకి లేపాడంట. ఒక 5 నిమిషాలు ఆక్సిజన్ పెట్టారంట. ఆక్సిజన్ పెట్టిన వెంటనే నోట నుంచి రక్తం కక్కుకొని అక్కడిక్కడ చనిపోయాడంట. తండ్రి చెప్తున్న మాట ఏంటంటే, బైక్ కొనివ్వకపోతే చనిపోతాను బెదిరించాడు, కానీ బైక్ కొనిచ్చాము, అయినా కానీ మా కొడుకు మా దగ్గర లేడు, చనిపోయాడని బాధపడుతున్నాడు. అతను నా ఫ్రెండ్ దగ్గర బైక్ ఉంది, నా దగ్గర బైక్ లేదనేసి అడిగి ఇప్పుడు అతను లేకుండా పోయాడు. ఒకసారి ఆలోచించండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో, మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించి చూడండి. సో గైస్, దట్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.